కావేరీ నీటి వివాదం మరోసారి వేడెక్కింది. కావేరీ పరివాహక ప్రాంతంలో నీటి విడుదలపై కొంతకాలంగా టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. తమిళనాడుకు నీటిని విడుదల చేయడంపై కర్ణాటకలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా మాండ్యాలో రైతులు రోడ్డెక్కారు, హైవేలను దిగ్బంధించారు, ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటి నియంత్రణ కమిటీ ఆగస్టు 12 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సిఫార్సు చేసింది. అయితే కేఆర్ఎస్ డ్యాంలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు తమిళనాడుకు నీటిని ఎలా విడుదల చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు మరో అడుగు ముందుకేసింది. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలను కర్ణాటక అమలు చేసేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక కర్ణాటకలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. మాండ్యాలోని సంజయ్ సర్కిల్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. వారికి కన్నడ సేన కార్యకర్తలు కూడా మద్దతు ఇచ్చారు. దీంతో పాత బెంగుళూరు మైసూరు జాతీయ రహదారిపై రాకపోకలు ప్రభావితమయ్యాయి. కావేరీ విషయంలో కర్ణాటక ప్రజలంతా ఒక్కటిగా నిలవాలని కన్నడ కార్యకర్త నాగరాజ్ పిలుపునిచ్చారు. ఇక మాండ్యా ఎమ్మెల్యే రవికుమార్ గౌడ కూడా స్పందించారు. తమిళనాడుకు నీటి విడుదలను వెంటనే నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదం రాష్ట్రాల మధ్య కాకుండా కేంద్రం దృష్టికి కూడా వెళ్ళింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కావేరీ సమస్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ప్రస్తావించినట్లు సమాచారం. అదే సమయంలో కనకపుర సమీపంలోని మేకేదాటు వద్ద కావేరీ నదిపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కావేరీ నీటి వివాదం అంత సులభంగా పరిష్కారమయ్యే సమస్య కాదు. తమకు కేటాయించిన నీరు అందాలని తమిళనాడు పట్టుబడుతుంది. మరోవైపు తమ రాష్ట్రంలోనే నీటి కొరత ఉందని కర్ణాటక చెబుతోంది. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.